తెలుగుదేశం ప్రభుత్వం పిఠాపురంలో పోటీ చేసే సమయంలో ఏంటంటే వర్మ గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనుకున్నారు. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది, గెలిచారు, అంతా బాగానే ఉంది. తర్వాత అయినా ఆయనకి ఎమ్మెల్సీ కానీ లేదా వేరే పదవి ఏదైనా ఇస్తారేమో అనుకుంటా ఉన్నారు. బట్ ఏమైంది ఇప్పుడు, ఎందుకు కొంచెం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చినాయని కూడా తెలుస్తుంది. నిజమే అంటారా? సో ఇది వర్మ గారి విషయం ఏంటంటే, దీనిపైన జనసేన పార్టీకి సంబంధించిన మన ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి అయితే స్పందించారనమాట. సో ఏంటి అంటే, వర్మ గారు మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? సో మీరు ప్రతిసారి ఏదో జనసేనను తగ్గించాలనుకుంటున్నారేమో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. అది ఆయన కృషి, ఆయన పట్టుదల వల్ల ఆయన గెలిచారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన అభిమానులు కానీ చాలా మంది ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నమ్మారు కాబట్టి గెలిపించారు. సో మీరేమో మీ కార్యకర్తలతో చంద్రబాబు గారిని తిట్టించారు. సో మరి అది మీ లోపల జరగాలి. అది అంటే చంద్రబాబు గారికి మీకు మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. మీరు ఏం మాట్లాడుకున్నారో, మీ గొడవలోకి మధ్యలో జనసేనను లాగద్దు అంటూ కూడా ఆవిడైతే చెప్పుకుంటూ వచ్చారనమాట. సో మరి అందులోనూ ఇప్పుడు వర్మ గారు ఏంటంటే, ఆయన మొన్న తాజాగా ఆయన పెడుతున్న పోస్టులు కానీ అన్నీ కూడా అంటే కూటమికి కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. అట్లాగే ఈవిడ ఇంకొక విషయం కూడా చెప్పారనమాట. మీరు ఇప్పటికే వైసీపీలోకి వెళ్ళినట్టు స్పష్టమవుతుంది, మీరు వాళ్ళకి ఫేవర్గా పనులు చేస్తున్నారు, వాళ్ళ పార్టీలోకి చేరబోతున్నారని మాకైతే సమాచారం వచ్చింది. మరి చూసుకోండి, మీకు ఎవరు సీట్ ఇవ్వలేదంటే మీ బాస్ మీకు సీట్ ఇవ్వాలి చంద్రబాబు గారు. మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన వాళ్ళ మీద కానీ వాళ్ళ వల్ల మీకు నష్టం జరిగిందంటే అది ఎప్పటికీ ఎవరు కూడా ఒప్పుకోరు. సో మరి మీకు ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు కమిట్మెంట్ ఇచ్చుంటారు, ఆయన ఇవ్వలేదు. మీ గొడవల్ని అక్కడ తేల్చుకోండి. సో ఈ పార్టీ మీదకి వచ్చి ఈ పార్టీ వల్ల మీకు నష్టం జరిగిందని అక్కడ జనాలను ప్రలోభిస్తే మాత్రం అది ఖచ్చితంగా మీకు మంచిది కాదని కూడా ఆవిడ చెప్పారనమాట. సో మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆయన ఏంటంటే వైసీపీ గెలుస్తుంది, గెలవకపోతే పేరు మార్చుకుంటా అని చెప్పారనమాట. సో మరి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన అయితే పరిణితి చెందారు. సో మరి మన ఎస్కేఎన్ గారు కూడా కామెంట్స్ చేస్తుంటారు ఉప్మారెడ్డి అని చెప్పి. సో అట్లా ఆయన కూతురు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా జనసేన పార్టీలో పనిచేస్తున్నారు అనమాట. సో మరి అట్లా ఇప్పుడు వర్మ గారి ఇష్యూ పైన, ఆయన చేస్తున్న పనుల పైన అందరికీ జనసేన వాళ్ళు అయితే మండిపోయి ఉన్నారు. ఎందుకంటే మరి ఆయనకు సీటు ఇవ్వకపోవడం అనేది చంద్రబాబు గారి కారణం అవుతారు. సో ఎమ్మెల్సీ దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా ఆయన చెప్పారనమాట. సో మరి అది కొన్ని కారణాల దృష్ట్యా మారిపోయింది. మళ్ళీ ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, త్యాగాలు అందరూ చేశారండి, బీజేపీ వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు చేశారు, ఏదో మీరు ఒక్కరే చేసినట్టు తప్పంతా జనసేన వాళ్ళదే అన్నట్టు మీరు రుద్దుతున్నారు. సో నియోజకవర్గంలో ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఇంకా క్లారిటీ ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా గెలిచారని కూడా మీకు తెలుసు. సో మీరు ఏదో వచ్చి కూటమిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా అది మీకు ఫ్యూచర్లో లాస్ అవుతుంది. సో అర్థం చేసుకుని మీకు ఏదన్నా రిక్వెస్ట్ ఉంటే వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర చెప్పుకోండి. కానీ ఇటు జనసేన పైన పవన్ కళ్యాణ్ గారి పైన బురద జల్లాలని చూస్తే మేము మాత్రం ఊరుకోము ఖచ్చితంగానే. ఆవిడైతే చెప్పకనే వార్నింగ్ ఇస్తున్నట్లుగా కూడా చెప్పారనమాట. మరి వర్మ గారు ఇంక పైన ఏం చేస్తారు, ఆ ఫ్యూచర్లో ఆయన ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు, సో ఇండివిజువల్గా పోటీ చేస్తారా ఇండిపెండెంట్గా, లేదంటే వైసీపీలోకి మారిపోతారా, అసలు ఇంకా నెక్స్ట్ పిఠాపురం పైన ఏం జరగబోతుంది, ఒకవేళ వర్మ గారు యాంటీగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడతారా, ఇన్ని క్వశ్చన్లు అయితే ప్రజల్లో ఉన్నాయన్నమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు అవేం పట్టించుకోకుండా, ఎటువంటి కేర్ చేయకుండా ఆయన మంచి పనులు మాత్రం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి వర్మ గారు కూడా అడ్డం తిరగకుండా ఎలా అయితే ఎలక్షన్లో గెలిపించారో అదేవిధంగా కలిసికట్టుగా 5 ఏళ్ళు ఉండి నెక్స్ట్ టర్మ్కి ఆయన చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తే బాగుండని కూటమి ప్రజలు కోరుకుంటున్నారు. మరి చూద్దాం పిఠాపురం నెక్స్ట్ టర్మ్కి అసలు ఏమవుతుంది ఏంటని.